ఎవరినైనా మానసికంగా హింసించడానికి, శిక్షించడానికి రోజుల తరబడి మౌనంగా ఉండిపోతే అది టాక్సిక్ బిహేవియర్. దీన్ని సైలెంట్ ట్రీట్మెంట్ అంటారు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా ఉండిపోతారు. వాళ్ళ మొహం వంక కూడా చూడరు. అప్పుడు అవతల వ్యక్తికి ఏం అర్థం కాదు. ఎందుకు ఇన్ని రోజుల నుంచి మాట్లాడటం లేదు అనే టెన్షన్ నడుస్తూనే ఉంటుంది మైండ్లో. వాళ్ళ ఇంట్లో లేనట్టే ప్రవర్తిస్తుంటారు, లెక్కలేనట్టుగా ఉంటారు. ఎంతవరకు మౌనంగా ఉంటారు అవతల వ్యక్తికి అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఆ ఇంట్లో ఉండాలంటే కూడా చాలా భారంగా ముళ్ళ మీద ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తుంటుంది. మౌనానికి కారణం ఏంటో స్పష్టంగా చెప్పరు. నేను చెప్పింది ఒప్పుకోకపోతే నేను మాట్లాడేంత అర్హత నీకు లేదు అన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటారు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తారంటే సైలెన్స్ ద్వారా ఎదుటి మనిషిని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు, లేదా ఎదుటి మనిషి యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ విలువని తక్కువ చేసి చూపించడానికి, వాళ్ళల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, వాళ్ళల్లో అపరాధ భావం అంటే గిల్టీ ఫీలింగ్ తెప్పించడానికి ఇలాంటి ప్రవర్తనను వాడుకుంటారు. మనకి బాగా దగ్గర వాళ్ళు ఇలాంటి సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మీ బ్రెయిన్ శరీరానికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలినప్పుడు ఎలాంటి సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తాయో అలాంటి సిగ్నల్స్ని ప్రాసెస్ చేస్తుంది. కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. మనలో యాంగ్జైటీ పెరుగుతుంటుంది. మనల్ని మనం నిందించుకుంటుంటాము, ఒంటరిగా ఫీల్ అవుతుంటాము. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు వెళ్ళి బతిమాలకండి, అరవటం, ఆవేశపడడం లాంటివి చేయకండి. అలా చేశారు అంటే మీ కంట్రోల్ని పూర్తిగా వాళ్ళ చేతిలో పెట్టినట్టే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చెప్పండి, ఈ గొడవ ఇంతటితో ముగిచ్చేద్దాం, ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, ఈ సైలెన్స్ నేను భరించడానికి మాత్రం సిద్ధంగా లేను అని క్లియర్గా వాళ్ళకి ఒక లిమిట్ పెట్టండి. హెల్దీ రిలేషన్షిప్ ఎప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవడం, అర్థం చేసుకోవడం, కూర్చుని మాట్లాడుకోవడంలో ఉంటుంది. కానీ మౌనంగా ఉండి ఎదుటి మనిషిని సైలెన్స్తో శిక్షించాలి అనుకోవడం ద్వారా సంబంధాలు నిలబడవు. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి టాక్సిక్ బిహేవియర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బీ బోల్డ్, బీ పాజిటివ్.